wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నీట్కు సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో ఇంటర్మీడియట్లో ఈక్వలెన్స్ సర్టిఫికెట్ అని ఉంటుంది. అది ఈక్వలెన్స్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది, ఎవరికెవరికి అవసరం అనేది తెలుసుకుందాం. సో ఎవరైతే ఏపీలో యాక్చువల్గా అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది ఏపీలో చదివే ఎంబీబీఎస్ కోర్సెస్కి మాత్రమే అడ్మిషన్స్ అయితే ఇస్తుంది. కానీ దీంట్లో కొంతమంది బయట నుంచి కాలేజెస్, తెలంగాణ అయినా తర్వాత వేరే రాష్ట్రాల నుంచి అయినా మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవాలనుకుంటే, లేకపోతే మన రాష్ట్రంలోనే నివసిస్తున్నారు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వేరే అదర్ దెన్ ఏపీలో ఉన్న వాళ్ళ కాలేజెస్లో జరిగి ఉంటుంది. సో వేరే కాలేజెస్లో చదివి ఉన్న వాళ్ళకు ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓకే, సో లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఓకే, సో ఏ బోర్డ్స్కి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, ఆల్రెడీ ఏపీలో చదివే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది ఈ స్కూల్స్ తాడేపల్లిగూడెం, తర్వాత ఎస్పీఎన్ఆర్ఎస్ స్కూల్, తర్వాత ఇవన్నీ ఏపీ ఓపెన్ స్కూల్ కూడా మనకు ఎలిజిబులే. అస్సాం హయ్యర్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ అస్సాం సాంస్క్రిట్ బోర్డు, స్టేట్ బోర్డ్ ఆఫ్ మహారాష్ట్ర, ఇలా చాలా రికగ్నైజ్డ్ ఉన్నాయి. టోటల్ వీటిలో చదివితే మనకు ఏపీలో ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్. కాబట్టి ఈక్వలెంట్ సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒక స్పెషల్గా ఎవరిదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అదర్ దాన్ ద ఏపీ ఉంటుందో వాళ్ళందరూ ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్ నుంచి ఇంటర్మీడియట్ చేస్తే వాళ్ళు మన ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్. ఓకే, సో ఐ థింక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.